ఒకసారి తప్పు అన్నా ఒకసారి సైడ్ దర్శనం చేసుకుని వచ్చాక ఎక్కడి నుంచి అందరికీ నమస్కారం. ఇది ప్రచారానికి నిన్న వచ్చామండి. డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది నిన్న కొడవలి గ్రామంలోని. మంచి రెస్పాన్స్ వచ్చింది ఉన్న జనాలందరూ కూడా. ఇదే విధంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ కూటమికి సపోర్ట్ చేసి మంచి విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ పిఠాపురం అండ్ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గము, తర్వాత మన ఉదయ్ గారిది, వాళ్ళిద్దరికీ ప్రచారం చేయడానికి ఇద్దరం తిరుగుతున్నమాట లాస్ట్ 2 days నుంచి. ఇక్కడ మళ్ళీ రావడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అందరూ మేము ఇక్కడ ఫస్ట్ అసలు స్టార్స్లా రాలేదండి, మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా వచ్చామన్నమాట. ఇంకా మేము జబర్దస్త్ లేకపోతే ఈ సినిమాల్లో చేయక ముందు నుంచి ఫస్ట్ నుంచి మేము చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు. సో మేమేమి ఇక్కడ యాక్టర్స్లా రాలేదు, ఆయన అభిమానిగా వచ్చి ఆయన కోసం ప్రచారం చేస్తున్నాం అంతే. నిన్న కొడవలు చేసామండి, ఈరోజు రూట్ మ్యాప్ ఇచ్చారు. సో వైష్ణవ్ గారితో మేమిద్దరం కలిసి వెళ్ళబోతున్నాం. కొన్ని గ్రామాలని, దాదాపుగా ఒక 15-17 గ్రామాలు ఉన్నాయండి. ఆ గ్రామాలు మొత్తం కవర్ చేయబోతున్నామండి. ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నీ కూడా. సో మీరు అడిగినట్టు ఆల్రెడీ విజయం ఖాయమైనట్టేనండి. పిఠాపురం గ్రామ ప్రజలందరూ, పిఠాపురం చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ చెప్తున్నారు. పిఠాపురం పట్టణం కూడా, పట్టణం యొక్క ప్రజలు కూడా ఇదే చెప్తున్నారు. సో ఇప్పుడు మెజారిటీ నుంచి లెక్క పెడుతున్నారండి. ఇప్పుడు మెజారిటీ ఎంత వస్తుందనే స్టేట్ మొత్తం డిస్కస్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 1 lakh ప్లస్ వస్తుందని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో మేము కూడా ఆశిస్తున్నాం బంపర్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవాలండి. జనసేన అలాగే టీడీపీ, బీజేపీ కూటమి ప్రచారంలో భాగంగా పిఠాపురం రావడం జరిగింది. సో పిఠాపురంలో ఆధ్యాత్మిక స్థానమైనటువంటి దత్తాత్రేయ దేవాలయానికి ఆయన దర్శనం గాను మేమిద్దరం ఇక్కడ రావడం జరిగింది. దర్శనం చేసుకున్నాం. ఇద్దరం బాగుండాలి, అలాగే జనసేన బాగుండాలి, జనసేన గెలవాలని, కూటమి గెలవాలని కోరుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏ పదవి అధికారం లేకముందేనండి చాలా వర్గాల ప్రజలకి కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు చాలా చేయూతనిచ్చారు. ఆర్థికంగా సాయం చేశారండి. ఏమీ లేనప్పుడే ఇంత సాయం చేసినప్పుడు, ఇంత తోడునీడగా ఉంటున్నప్పుడు రేపొద్దున ఒక్క పదవి ఇచ్చి చూస్తే ఎంత బాగా చేస్తారా అని చెప్పి మేము ఆశించి ఆయనకు ఉడతా భక్తి సాయంతో ఆయన వెంట మేము నడుస్తున్నాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేయడానికి ఈరోజు పిఠాపురం రావడం జరిగిందండి. ఆల్రెడీ ఇక్కడ నాగబాబు గారు ఆల్రెడీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనతో పాటు మేము కూడా ఈరోజు ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనం ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు మనం అడగకుండానే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఓటని చెప్పేస్తున్నారు అనమాట. అంత ఇదిగా ఇక్కడ జనాలు ఉన్నారు. ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి 1,00,000కి పైగా మెజారిటీ వస్తుంది, అందులో ఏ డౌటు లేదు. అది June 4th ఆ రిజల్ట్ అందరూ చూడబోతున్నారు.
చేయబోతున్నారు. ఎన్ని రోజులు ఇక్కడ ప్రచారం చేయబోతున్నారు సార్ పవన్ కళ్యాణ్? ఆల్మోస్ట్ మేము ఈ మంత్ అయితే షూటింగ్స్ ఏం చేయట్లేదండి. మిగతా షూటింగ్స్ అన్ని ముందే కంప్లీట్ చేసేసాను. ఈ మంత్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ప్రచారం చేయటం, అలాగే ఆయన నిలబెట్టినటువంటి ఆ 21 మంది వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి సపోర్ట్ గా ప్రచారం చేయటం, ఇదే ఈ మంత్ అంతా. వన్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాతే మా షూటింగ్ కూడా అండి. అంతే. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సొంత విలేజ్ తీసుకుని ఉన్నారు. అవును, ఉగాది రోజే ఈయన సొంత ఇంటిని కూడా ఇక్కడ గృహప్రవేశం చేయడం జరిగిందనమాట. కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ అంటే బేసిక్ గా ఇంకా ఎక్కడి నుంచో నిధులు వస్తాయని అలాంటి ఏదో నిధులు లేట్ అయితే కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుతో కూడా అభివృద్ధి చేయగల సమర్థుడు అనమాట. అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే పిఠాపురం నియోజకవర్గం గురించి ప్రపంచంలోని తెలుగు వాళ్ళంతా మాట్లాడుకుంటారు, దీని అభివృద్ధి గురించి. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణలో హైదరాబాద్ చూడడానికి ఎలాగైతే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారో, అలాగే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పిఠాపురం చూడడానికి కూడా ఎక్కడెక్కడి నుంచో జనాలు అలాగే వస్తారు. అంత ఇదిగా సినీ పరిశ్రమ నుంచి ఎవరైనా ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయా సార్? కంపల్సరీ అండి. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ప్రచారం చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ముందు రోజుల్లో చాలా మంది వస్తారు కూడా. పవన్ కళ్యాణ్ గారిని ఓడించేందుకు సుమారుగా మండలానికి ఒక 2 తప్పున బడా ఇన్ఛార్జీలు నియమించారని పలువురు ఆరోపణలు వస్తున్నాయి. అదేనండి, ఎవరిని నియమించినా ఎవరు ఏం చేసినా జనాలు అందరూ అన్ని గమనిస్తున్నారండి. ఈసారి కళ్యాణ్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు, అందులో ఏ డౌట్ లేదు. ఆ దత్తాత్రేయ స్వామి దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటారు. అందరి ఆశీస్సులు కావాలి. ఓటేమని అడుగుతున్నారు. ఎప్పటికీ మర్చిపోను సైనికులు. ఎదురు చూస్తున్న మన జానీ మాస్టర్ గారు, అమ్మా మన జానీ మాస్టర్ గారు వచ్చారమ్మా. పవన్ కళ్యాణ్ గారి కోసం నిజాయితీ పరుడైన ప్రజా సేవకుడికి, ప్రజా శ్రామికుడు, ప్రజలందరూ బాగుండాలనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని రాష్ట్రం అంతా కలిగి తిరుగుతూ వచ్చాడు. అవనిగడ్డకు వచ్చాడు, మరో వీధుల్లో ప్రజలందరినీ అడుగుతున్నాడు. మన జానీ మాస్టర్ గారు ప్రసాద్ గారిని, బాలచౌరి గారిని జాతి గ్లాసు గుర్తుకు ఓటేయండి, గెలిపించమని అడుగు. చక్కగా వెళ్ళిపోవాలంటే అది వేస్ట్ గాడికి వేయకండి. అంటే పనికిరా అని వాళ్ళకి ఓటేసి ఆ ఓటుకున్న విలువ తీసుకోకుండా ఇలాంటి గొప్ప మనుషులకి వేస్తే కనుక దానికి విలువ ఉంటుంది, వాళ్ళకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. చాలా విలువైంది.
మరి మీరు గెలిపిస్తామని చెప్తున్నారు. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. ఇంకెన్ని రోజులు ఉంటారమ్మా ఇక్కడ? మేము మొత్తం ఇక్కడే ఉంటామండి. సార్ కోసం వచ్చేసాం. ఎలక్షన్ అయ్యే వరకు ఈ ఊరే ఉంటాం. మీరు వెళ్ళగొట్టినా కూడా వెళ్ళాం, మేము ఇక్కడే ఉంటాం. నాకు నమస్కారం అండి అందరికీ. నేను మీ జానీ మాస్టర్. ఫస్ట్ మీడియా మిత్రులకు థ్యాంక్ యూ సో మచ్. ఏ మంచి ఏ చెడు జరిగినా కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్తుంటారు. సో మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అండ్ అలాగే అవనిగడ్డ ఈరోజు నియోజకవర్గానికి రావడం జరిగింది నేను. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ప్రతి మనుషులు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక బ్రదర్ లాగా, ఒక ఇంటి సభ్యుల్లాగా నన్ను ఆదరించారు. సో అలాగే ఇక్కడ నేను మెయిన్ రావడానికి కారణం, ఇక్కడ చాలా హామీలు ఇచ్చి అవి జరగలేదు. సో అవన్నీ కూడా కళ్యాణ్ గారి దృష్టిలోకి వెళ్ళినాయి. సో మా సైడ్ నుంచి కూడా మేము తీసుకుని వెళ్ళి ఆయన దృష్టిలో పెట్టి ఏదైతే పనులు ఆగిపోయినాయో, ఇక్కడ ఏదైతే అవసరాలు ఉన్నాయో, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి ఇంటికి ఒక ప్రాబ్లం కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా ఈ ఊరు కానీ ఇది కానీ చాలా బాగుంటుంది అని నేను కళ్యాణ్ గారితో చాలా డిస్కషన్ చేసాం, మాట్లాడడం అయిపోయింది. సో నా సైడ్ నుంచి ఈ ఊరికి ఏం చేయాలో చేస్తాను సార్. ఎక్కువ మాటల కంటే చేసి చూపించడం అనేది బాగుంటుంది సార్. సో ఖచ్చితంగా అవనిగడ్డ ప్రజలందరికీ 2 ఓట్లు గ్లాస్ గుర్తుకేసి గెలిపించమని ప్రార్థన. ఇంకొకటి, ఈ గాజు గ్లాస్ అండి, మిగతా ఏదేదో వాళ్ళ చేతగాక మిగతా సింబల్ పెట్టి, ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పవన్ కళ్యాణ్ అని ఉందో, సో అలాంటి 4-5 పేర్లు పెట్టి డైరెక్ట్గా ఆయన కొట్టలేక ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్నీ చేస్తున్నారు. బట్ మీరు నమ్మద్దు, గాజు గ్లాస్ గుర్తుకే మీ ఓటు వేయండి. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి, జనసేనని గెలిపించండి, కూటమిని గెలిపించండి. మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, మన ఊరు బాగుంటుంది, మనం అందరం బాగుంటాం. థ్యాంక్ యూ సో మచ్.